హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ద పీపుల్స్ క్యాపిటల్ రాజధాని అమరావతిలో ఈరోజు మనం మరొక ముఖ్యమైనటువంటి వర్క్ అయితే జరుగుతూ ఉందండి. దాని గురించి ఈరోజు మనం క్లియర్గా చూద్దామండి. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈరోజు మనం ఈ బ్రిడ్జి తాలూకు పనులు జరుగుతూ ఉన్నాయండి. ముఖ్యమైనటువంటి అప్డేట్ ఉంది కాబట్టి ఈరోజైతే మనం ఈ వీడియోని చేస్తూ ఉన్నాం. ఇక ఈ బ్రిడ్జి ఎక్కడ నిర్మిస్తున్నారు, ఏ కాలువపై నిర్మిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసినట్లయితే కొండవీడు వాగు కాలువ పైన N7 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో అయితే ఇదిగో ఈ విధంగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. కూరగల్లు గ్రామానికి దగ్గరగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు అందరికీ కూడా క్లియర్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ వర్క్ ఏదైతే ఉందో చూసారా, ఈ పిల్లర్ వర్క్ కానీ ఈ గడ్డర్ వర్క్ కానీ మొత్తాన్ని పిల్లర్స్ పైకి ప్లేస్ చేశారు. చూసారా, మొత్తాన్ని లిఫ్ట్ చేసి పెట్టారు. ఇదంతా కూడా 2014-2019లోనే జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ మీ అందరికీ తెలియవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఈ బ్రిడ్జి గురించి ఒక గుడ్ న్యూస్ మరియు మరొక బ్యాడ్ న్యూస్ కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇక్కడ చూసారా ఈ బ్రిడ్జి తాలూకు పనులైతే మరలా మొదలయ్యాయి, పనులైతే జరుగుతూ ఉన్నాయి. అది గుడ్ న్యూస్. అయితే మరి బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గడ్డర్లు ఏవైతే ఉన్నాయో మనం చూసాం కదా, పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసినటువంటి ఇదిగో ఈ గడ్డర్లు మొత్తం కూడా ఇక్కడ నుంచి తీసివేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2014-2019లో వీటిని జస్ట్ ఆ పిల్లర్స్ పైకి కేవలం వుడెన్ బ్లాకుల సాయంతో అక్కడ నిలబెట్టడం జరిగింది. మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను. అదిగోండి, ఇంత పెద్ద పెద్ద గడ్డర్లు కూడా కేవలం వుడెన్ బ్లాకుల సాయంతో అక్కడ లిఫ్ట్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 8 సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా చాలా వరకు పాడైపోయినటువంటి పరిస్థితి. నేను రాజధాని అమరావతిలో చాలా సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను. ఈ బ్రిడ్జి దగ్గరికి నేను చాలాసార్లు వెళ్ళాను. మీ అందరికీ నేను ఎక్స్ప్లోర్ చేయాలని చూశాను కూడా. అయితే దూరం నుంచి మీ అందరికీ నేను చాలాసార్లు ఈ బ్రిడ్జిని చూపించానులే, కానీ దగ్గరికి వెళ్ళి ఈ బ్రిడ్జి పైకి వెళ్ళి నేను ఎప్పుడు కూడా ఈ బ్రిడ్జిని చూపించలేకపోయాను, షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇది గడిచిన 8 సంవత్సరాల నుంచి దాదాపుగా నీటిలోనే ఉండిపోయింది. చూడొచ్చు ఈ గడ్డలన్నీ ఏ విధంగా కింద పడిపోయి ఇరిగిపోయాయో కూడా మీరందరూ చూడొచ్చు. ఈ చుట్టుపక్కలంతా కూడా నీరైతే చాలా విపరీతంగా ఉండేది. ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నీటిని మొత్తాన్ని కూడా పనులు ఇప్పుడు చాలా వేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ నీటిని మొత్తాన్ని మోటార్ల సాయంతో బయటికి పంపించి వేయటం వలన ఇదిగో ఈ బ్రిడ్జి పైకి నేను వచ్చి మీ అందరికీ క్లియర్గా చూపించగలుగుతున్నాను. ఇవన్నీ కూడా ఇరిగిపోయినటువంటి గడ్డర్లు. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకునే అంశం ఏంటి అంటే, ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి 48 గడ్డర్లు, 48 కాదు 45 గడ్డర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2014-2019లోనే నిర్మాణం చేశారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, 45 గడ్డర్లను నిర్మాణం చేసి 30 గడ్డర్లని 2014-2019లోనే పిల్లర్స్ పైకి ప్లేస్ చేశారు. మొత్తాన్ని లిఫ్ట్ చేసి పిల్లర్స్ పైన పెట్టారు. అయితే పనులు అంతటితో అర్ధాంతరంగా ఆగిపోవడం వలన ఇదిగో చూశారు, ఇక్కడ కేవలం వుడెన్ బ్లాక్ పైనే ఎంత బరువు నిలబెట్టారో మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కూడా కింద వుడెన్ బ్లాకులు చూడొచ్చు. ఈ వుడెన్ బ్లాకులపైనే ఇంత పెద్ద గడ్డర్లను నిర్మాణం చేశారు. అయితే 30 గడ్డర్లని 2014-2019లోనే ఈ విధంగా పిల్లర్స్ పైకి ప్లేస్ చేశారని చెప్పాము. మరొక 15 మాత్రం నేలపైనే ఉండిపోయాయి. ఇప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటిని అర్ధాంతరంగా వదిలేయటం వలన చూసారా ఈ గడ్డర్లన్నీ కూడా ఒక 10 గడ్డర్లు ఈ విధంగా కాలువలో పడిపోయి ఇరిగిపోయాయి. మిగిలిన గడ్డర్లేమో ఎలాంటి సపోర్టు లేకుండా నిలబెట్టడం వలన అవన్నీ కూడా పాడైపోయాయి. మొత్తం 45 గడ్డర్లని ఇక్కడ నుంచి తీసివేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక 15 గడ్డర్లను అయితే ఇప్పటికే డిస్మాండిల్ చేశారు. మిగిలిన గడ్డర్లని ఇదిగో ఈ గడ్డర్లు మరియు బ్రిడ్జి పైన ఉన్నటువంటి గడ్డర్లు అవి కూడా తీసివేయవలసినటువంటి పరిస్థితి. అవి కూడా ఒక వారం రోజుల్లో వాటిని కూడా ఇక్కడ నుంచి తొలగించి వేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో బ్రిడ్జి పనులకు సంబంధించి ఇక్కడ మొత్తం కూడా కొత్తగా మట్టి తీసుకొచ్చి పోస్తున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు. చూసారండి, 2014-2019లో సామాగ్రి మొత్తం ఈ విధంగా బురదలో కూరుకుపోయింది. అంటే అప్పుడు సామాగ్రి కూడా పూర్తిగా తీయలేదు. చూసారా, ఇవన్నీ పరంజాలకు సంబంధించినటువంటి ఐరన్, ఇదంతా కూడా తుప్పుబట్టి పాడైపోయింది. చూడొచ్చు మనం క్లియర్గా
ఇవన్నీ. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జిలో ప్రధానంగా జరుగుతున్నటువంటి పనులు ఏంటి అంటే, ఈ బ్రిడ్జి దగ్గర ఏం జరుగుతుందంటే, ఈ గడ్డర్లని ఇక్కడ నుంచి తీసివేయడం కోసం కొత్తగా ఎర్త్ వర్క్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఇంత పెద్ద భారీ గడ్డర్లని ఇక్కడ నుంచి రిమూవ్ చేయడానికి భారీ క్రేన్ కావాలి, కాబట్టి క్రేన్ అయితే ఇక్కడికి రాబోతుంది, భారీ క్రేన్. అందువలన ఆ క్రేన్ నిలబడడం కోసం, స్టేబుల్ అవ్వడం కోసం ఇక్కడ ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఆ ఎర్త్ వర్క్ అనేది తిరిగి మరలా ఈ బ్రిడ్జి పైకి కొత్త గడ్డర్లని లిఫ్ట్ చేయడానికి కూడా ఈ ఎర్త్ వర్క్ అనేది ఉపయోగపడుతుంది. ఆ ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. చూడొచ్చు, ఇవన్నీ వుడెన్ బ్లాకులు చూసారా ఏ విధంగా మొత్తం పాడైపోయాయి, తుప్పు పట్టిపోయాయి. మధ్యలో ఉన్నటువంటి సపోర్టు బీమ్ కూడా పాడైపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇదంతా బ్రిడ్జి, పాడైపోయినటువంటి బ్రిడ్జి చూసారా. అయితే ఈ బ్రిడ్జి తాలూకు పనులలో గుడ్ న్యూస్ కూడా ఉందని చెప్పాం కదా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే తిరిగి మరలా ఈ బ్రిడ్జి పనులు అయితే మొదలయ్యాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గడ్డర్లన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేశారు. మొత్తం ఈ బ్రిడ్జి కోసం 45 గడ్డర్లను అయితే కొత్తగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇప్పటికీ 25 గడ్డర్ల నిర్మాణం పూర్తయింది. మనం చూడొచ్చు, ఇవిగో ఇవన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి కొత్త గడ్డర్లు. అంటే ఇక్కడ మీ అందరికీ వివరంగా అర్థమయ్యేలా చెప్పేది ఏంటంటే, ఒకవైపునేమో బ్రిడ్జి దగ్గర పాత గడ్డర్లని మరియు అదంతా కూడా తీసివేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎర్త్ వర్క్తో సహా భారీ క్రేన్ రావడానికి అనుకూలంగా. మరొక వైపేమో కొత్తగా గడ్డర్ల నిర్మాణం ఈ వైపు జరుగుతూ ఉంది. అంటే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. పాత గడ్డర్ల తొలగింపు పూర్తయిపోయేలోపు ఇక్కడ కొత్త గడ్డర్ల నిర్మాణం పూర్తి చేస్తారు. ప్యారలల్గా తొలగించడం ఒకవైపు, మరలా కొత్తగా నిర్మించడం కూడా మరోవైపు నుంచి జరుగుతూ వస్తుంది. ఇదండి ఈ బ్రిడ్జి గురించి పూర్తి అప్డేటు. మనం చూడొచ్చు, గడ్డర్లను అయితే చాలా బలంగా నిర్మిస్తున్నారు. ఒక్కొక్క గడ్డర్కి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అయితే చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కానీ 45 గడ్డర్లు ఈ విధంగా డిస్మెండిల్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, మరలా కొత్తగా నిర్మించడానికి మరింత ఖర్చు అవుతుంది, మరియు ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఇవన్నీ క్రోడీకరించుకుంటే ఇక్కడ చాలా నష్టమే జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ బ్రిడ్జి గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీ అందరికీ వివరంగా తెలియజేస్తూ ఉంటాను. ఇకపైన ప్రతి వారము కూడా, ప్రతి వీక్లో కూడా ఈ బ్రిడ్జి దగ్గర ఎలాంటి అప్డేట్ ఉంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొక్కసారి నమస్కారం. N7 రోడ్డు కొండవీటి వాగుని కాలువని క్రాస్ అయ్యే దగ్గర పరిస్థితి.